హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఈరోజు 6:30 పెడతాను అనుకున్నాను ఈ వీడియో, కానీ కొంచెం టైం అయిపోయింది ఫ్రెండ్స్. సారీ ఫర్ దట్. బట్ యాక్చువల్లీ నేను ఇంకా ముందే పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం పని వల్ల ఈరోజు పెట్టలేకపోయాను. సో మీకోసం వచ్చేసాను చూడండి. సో ఆ రోజు నేను ఏం చేశానంటే ఆఫ్ సైట్కి పీపీటీ అలాగ ప్రిపేర్ చేసుకున్నాను. పీపీటీ సో ల్యాప్టాప్లో అలా ప్రిపేర్ చేసుకుని దాని తర్వాత కార్లో మేము ఒక రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్. రిసార్ట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అయ్యింది. సో అందరం కారు దిగేసి దాని తర్వాత ఇక్కడికి వెళ్ళాం. చూసారా, ఇది రాడిసన్ బ్లూ మహాబలిపురం రిసార్ట్ అనమాట. అక్కడే తీసుకున్నది ఈ పిక్చర్. వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నన్ను అడిగితే బీచ్ వ్యూతో పిచ్చెక్కేస్తుంది. ఇది రిసార్ట్ లోపల మా కలెక్ట్ చేసిన ఆడిటోరియం. చూసారా ఈ స్క్రీన్. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ వాల్తో గట్రా చాలా బాగుంది ఫ్రెండ్స్. టెంపుల్గా వచ్చి దాని తర్వాత కార్స్, దాని తర్వాత ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగుంది. సో మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చారు, చూసారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇలా ఇటువంటి రౌండ్ టేబుల్ ఇచ్చారు విత్ చైర్స్ అండ్ ఆల్సో దిస్ నైస్ బాటిల్స్ అలాంగ్ విత్ ద ఫ్లవర్స్, రైట్. సో అలాగే టీమ్ నేమ్స్ రాస్తారు చూసారా. మమ్మల్ని టీమ్ వైజ్గా డివైడ్ చేస్తారు. మా టీం పెట్ టీమ్ అని ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ చూసారా, నాకైతే ఈ బాటిల్ చాలా నచ్చింది. సో ఇది మా టీం అనమాట, ఇంక్రెడిబుల్స్. సో ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. మా పర్చేస్ LL6 మేనేజర్ హరి మాట్లాడారు. దాని తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది, నేను మాట్లాడాను. ఎందుకంటే మా టీంలో మా పర్చేస్ లీడర్, మా యొక్క సూపర్వైజర్ రాలేకపోయారు అనమాట. దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ లీడ్. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ ప్రాసెస్ వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పేసి. దాని తర్వాత మెయిన్గా 2025లో ఏం చేసాం, 2026లో ఏం చేయబోతున్నాం అని చెప్పేసి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మా టీం అందరికీ కూడా. సో ఇది మా టీం అనమాట. చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా, మా కొలీగ్స్. సో రెండు టీంలను కలిపేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో దాని తర్వాత ఇదైతే రివార్డ్ సెక్షన్. ఈ రివార్డ్స్ ఇచ్చేటప్పుడు అయితే ఆయన మా LL6 మేనేజర్ చాలా జోకులు వేశారు అనమాట, మీకు తెలిసింది ఆబ్వియస్లీ. సో ఫస్ట్ సుకన్య అనే ఒక అమ్మాయికి రివార్డ్ ఇచ్చారు. తను కూడా మా FSAO టీమ్ GPL ప్రాసెస్ తీసుకుంటుంది. దాని తర్వాత ఇంకా సోనియా అని ఉంటారు, తన అమ్మాయి, తను కూడా ఇంకో రివార్డ్ వచ్చింది అనమాట, కొంచెం సపోర్ట్ చేసినందుకు ఇంకా వేరే ప్రాసెస్లో. దాని తర్వాత నెక్స్ట్ నాకు అనమాట, మీకు తెలిసిందే కదా, చూడండి ఒకసారి దాని గురించి. Probably you can explain yourself, right? Okay. So again, he has audited and closed around $8.414 million worth of cases, tool audit cases, and with a recovery of 2.03 mils. That is the confidence with which he is able to speak for the entire team here. Now, a very big applause to the entire tool audit team and Santosh Kulli for taking us through. Fantastic work, team. Fantastic work, right? Thank you. So just to give you a time. స్పీచ్ మధ్యలో మా కొలీగ్స్ తీసిన పిక్చర్స్ ఇవి. సో నేను అలా ఫన్నీగా మాట్లాడుతున్న టైంలో దాని తర్వాత టీమ్ పిక్చర్ తీసుకున్నాను. నెక్స్ట్ గోయింగ్ టు లంచ్. ఫుడ్ అయితే వేరే లెవెల్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే బెస్ట్ ఫుడ్, నేను ఇప్పటివరకు టేస్ట్ చేసిన ఫుడ్లో ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇవి. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. సో మేము అలాగ ఒక్కొక్కటి తీసుకొని తిన్నాం. సో అంటే అందరికీ ఉన్నాయి అన్నమాట. సో అంటే ఇక్కడ వడ్డించడం కదా, ఇట్స్ ఏ రిసార్ట్. సో మనమే తీసుకొని వడ్డించుకొని మన ప్లేట్లో పెట్టుకోవాలి మనకు నచ్చిన ఐటమ్స్. సో చూసారా ఇవన్నీ కూడా పైనాపిల్ వాటిది. దాని తర్వాత నెక్స్ట్ పాపిడి చాట్ ఐటమ్స్ కానీ, నెక్స్ట్ బిర్యానీ ఐటమ్స్ కానీ, రైస్ ఐటమ్స్ కానీ, దాని తర్వాత ఆ డిజర్ట్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫుడ్ అయితే వేరే లెవెల్ చెప్పుకోవచ్చు. నేను నిజంగా ఈవెంట్లో బాగా ఎంజాయ్ చేసింది అయితే ఫుడ్ అయితే 10 out of 10 ఇవ్వచ్చు మనం, ఎందుకంటే అంత బాగుంది ఫుడ్. సో చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, ఎక్కడ ఏ ఐటెం కూడా బాగోలేదని మనం చెప్పలేమన్నమాట, అంత బాగున్నాయి. సో దానికి మనం కంపల్సరీ 10 out of 10 ఇవ్వాల్సిందే. స్పెషల్గా చెప్పాలంటే ఈ పన్నీర్ కర్రీ అదొకటిను, దాని తర్వాత ఇంకా ఉంది ఇది మష్రూమ్ బిర్యానీ. కానీ నెక్స్ట్ చూడండి మటన్ బిర్యానీ ఉంది ఫ్రెండ్స్. ఓహో చాలా బాగుంది. నన్ను అడిగితే ఎంత బాగుందంటే అంత బాగుంది, చెప్పలేము. ఇంకా ఇది లాస్ట్ ఇంకా సూప్ సెక్షన్ అనమాట. సో ఇది డైనింగ్ ఏరియా మొత్తం వ్యూ మీకు చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ మేము అలాగ వచ్చేసాం. సో బయటకు వచ్చి ఇంకా బీచ్ సైడ్ వెళ్ళాం. సో ఇది బీచ్ వ్యూ. సో ఈ కోకోనట్ ట్రీస్తోని ఆ బీచ్ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్. రియల్గా ఆ బీచ్ వ్యూ చూస్తుంటే అన్నీ మర్చిపోతాం, నిజంగా చెప్తున్నా. ఆ అలలు అలా మన పైకి వస్తున్నాయి, ఆ కూల్ బ్రీజ్ ఎయిర్ ఉంటుంది చూసారా, సూపర్గా ఉంది. లొకేషన్ అయితే పర్ఫెక్ట్.
ఫొటోస్ తీసుకోవడానికి కానీ నెక్స్ట్ కూల్గా ఎంజాయ్ చేయడానికి కానీ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఈ రాడిసన్ బ్లూ మహాబలిపురం రిసార్ట్. దాని తర్వాత చూసారా, ఇది మా ఫ్రెండ్స్ నేను వద్దన్నా కూడా ఒక స్లో మోషన్ వీడియో తీస్తానన్నారు. సో అందుకని నేను అది తీసుకున్నాను. మీకు నచ్చి ఉంటుందేమో. అగో నెక్స్ట్ మా ఫ్రెండ్ అలా తీస్తున్న బ్యాక్ సైడ్ నుంచి. సో ఈ స్లో మోషన్ వీడియో అయిపోయింది. దాని తర్వాత అలాగ మా టీంతో పిక్చర్స్ తీసుకున్నాం. ఇది మా టీం అనమాట. సో కొంతమంది రాలేదు ఈరోజు, సో అందుకనే ఎక్కువ మంది లేరు. ఈవెన్ మా పర్చేస్ లీడర్, మా సూపర్వైజర్ కూడా రాలేదు, చెప్పానుగా ముందు. కానీ ఫొటోస్ అయితే అలా నెక్స్ట్ మా సింగింగ్ గ్యాంగ్తో కొంచెం పాటలు పాడి దాని తర్వాత ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయింది. డ్యాన్సులు చూసుకోండి. ఇంకా ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశాను మా LL6 మేనేజర్ హరితోని, అలాగే మా LL6 మేనేజర్ ఇంకా ఎర్నెస్ట్తోని. సో ఒక్కొక్కరిని అలా పిలుస్తున్నాను అనమాట. అందరూ ఎంజాయ్ చేయాలి కదా. సో డీజే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరు వచ్చి డ్యాన్సులు వేస్తున్నారు. ఫస్ట్ మేము ముగ్గురం స్టార్ట్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ మీరు చూడండి ఇంకా రచ్చే. సో అందరూ కూడా డ్యాన్సులు వేసారు ఫ్రెండ్స్. ఇంకా అందరినీ జాయిన్ చేయమని చెప్తున్నారు హరికి. అందుకని చెప్పి మిగతా నేను అందరినీ పిలుస్తున్నాను ఒక్కొక్కరిని. ఇక్కడ శామ్, నెక్స్ట్ చంద్రు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. పూవసన్ ప్రతి ఒక్కరికి ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో నెమ్మదిగా గర్ల్స్ అలాగే ఇన్వాల్వ్ అవుతున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది, ఎందుకంటే మొత్తం ఒక్కొక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ ఈవెంట్లో. ఫస్ట్లో ఎక్కువ మంది కొలీగ్స్ జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే కొంచెం అందరికీ సిగ్గే కదా డ్యాన్స్ వేయాలంటే. సో దాని తర్వాత మాత్రం ఒక్కొక్కరు అలాగా డ్యాన్స్లు వేస్తుంటారు. నేనైతే ఇదిగో మా మేనేజర్స్ అందరికీ అక్కడ డ్యాన్స్ స్టెప్లు నేర్పిస్తున్నాను. అలాగే మిగతాది మా కొలీగ్స్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా, నెక్స్ట్ పిఎల్స్ గర్ల్స్ అందరూ కూడా డ్యాన్స్లు వేస్తున్నారు. సో ఒక్కొక్కరు అలాగైతే జాయిన్ అయ్యారు. సో ఈవెంట్ అయితే ఇంకా బీభత్సంగా ఎంజాయ్ చేసాం. ఒక్కొక్కరు మంచి స్టెప్లు వేయడం, మంచి డ్యాన్స్లు వేయడం, ఆ సాంగ్స్ గట అలా ఊపందుకుందనమాట. డీజే ఫస్ట్లో అయితే కొంచెం నార్మల్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇంకా హై మోడ్కి వెళ్ళిపోయింది. సో ఒక్కొక్కరు అయితే బీభత్సంగా ఎంజాయ్ చేశారు. మా గర్ల్స్ కానీ, మా బాయ్స్ కానీ, మా మేనేజర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. మరి మిగతా డిపార్ట్మెంట్లో ఇలాగ ఎంజాయ్ చేస్తారో లేదో అయితే నాకైతే తెలియదు, కానీ మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇంతే బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా. వాళ్ళు మా పిఎల్స్ ఇచ్చే నాకైతే డీజే అంత వర్త్ కాదనిపించింది, ఎందుకంటే మంచి సాంగ్స్ ప్లే చేయలేదు. ఈవెన్ తమిళ్లో కానీ తెలుగులో కానీ మంచి మాస్ బీట్స్ ఉంటాయి, కానీ అటువంటి మంచి మాస్ బీట్స్ ఉన్న సాంగ్స్ అయితే ప్లే చేయలేదు. నన్ను అడిగితే కొంచెం డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు. సో అయినా కూడా కొన్ని పాటలు అయితే బాగున్నాయి. మరి ఇంకా వాటికే డ్యాన్సులు వేసాం అనమాట. చూడండి మీరందరూ చూస్తున్నారుగా, అలాగా ఒక్కొక్క టీం వైజ్గా డివైడ్ అయిపోయి ఒక్కొక్కరు డ్యాన్సులు వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫుల్ క్రౌడ్ వచ్చేసి డ్యాన్సులు వేస్తున్నారు అనమాట. అయిపోయింది, అలాగ ఒక్కొక్కరికి జోస్ వచ్చింది. సో డ్యాన్స్ చేస్తూ ఒక్కొక్కరు అలసిపోయారని చెప్పొచ్చు. నేనైతే అక్కడ ఉన్న వాటర్ అయితే తాగుతున్నాను. సో మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని మరీ ఎక్కువగా చూసావా, ఇక్కడ ఇంకో వేరే గ్యాంగ్తో మళ్ళీ జాయిన్ అయ్యాను డ్యాన్స్లు వేద్దామని చెప్పి. సో ఇక్కడ ఈ గ్రూప్ వైజ్గా డివైడ్ అయినట్టుగా ఆ స్పేస్లో అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో డీజే మళ్ళీ ఇంకో సాంగ్ ప్లే చేశాడనమాట. కొన్ని ఓల్డ్ తమిళ్ సాంగ్స్ అయితే అసలు లిరిక్స్ కూడా నాకు అర్థం అవ్వలేదు. నెక్స్ట్ రఘువర్ణ బీటెక్ పిఎల్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్, మాతో కలిసి డ్యాన్సులు వేసి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు.
చూస్తున్నారు కదా మీరు అంతా కూడా. మిగతా కొలీగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇక్కడ డీజే నన్ను అడిగితే కొంచెం ఇగో రఘువరన్ బీటెక్ ఆ పాట వేసాడనమాట. ఈ యూట్యూబ్ కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఆ సౌండ్ అనేది తీసేసాను, లేకపోతే మీ అందరికి కూడా వినిపిద్దాం అనుకున్నాను. ఆ జోస్ మొత్తం మీరు వినాల్సిందే, కానీ ఈ కాపీరైట్ ఇష్యూ వల్ల పెట్టలేకపోయాను. సారీ గైస్, పర్లేదు. కానీ మిగతావి చూస్తుంటే ఇగో చూసారా ఒక్కొక్కరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, డ్యాన్స్లు వేస్తూ అందరినీ కవరప్ చేస్తున్నారు. ఇది నేనైతే ఇంకా అలా వేసి కొంచెం అలసిపోయాను, ఎందుకంటే అప్పుడే తినేసి వచ్చాం. లంచ్ అయిపోయిన తర్వాత ఇది డ్యాన్స్ వేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే అప్పుడే ఫుడ్ బాగా తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయడం అంటే అది కొంచెం కష్టం అని చెప్పొచ్చు. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ వైపులో వాళ్ళు ఉన్నారు. కొంతమంది డ్యాన్స్ చూస్తున్నారు, కొంతమంది మేమంతా కూడా ఇంకా గ్రూపులో కట్టేసి ఇంకా డ్యాన్స్ ఆడడం. ఇది మా గ్యాంగ్తో అదిగో మంచి మాస్ బీట్లు వేస్తున్నాడు, అంటే ఎక్కువ అని కాదు, ఇది లాస్ట్లో ఇంకొంచెం మాస్ బీట్ ఫాస్ట్గా స్టెప్లు వేస్తున్నాం. అయిపోయింది. నెక్స్ట్ నేనైతే డీజేకి 5/10 ఇస్తాను, ఎందుకంటే మిగతా ఎక్కువ మాస్ సాంగ్స్ వేయలేదు, తెలుగు సాంగ్స్ వేయలేదు, తమిళ్ సాంగ్స్లోనే మంచి మంచి మాస్ బీట్స్ ఉంటాయి అవి కూడా వేయలేదు, ఓల్డ్ సాంగ్స్ వేశారు. దాని తర్వాత ఆ రీమిక్స్ అదంతా బాగలేదు. ఇక్కడైతే మేమంతా కూడా సర్కిల్లో తిరుగుతూ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్కి జస్ట్ అందరం కలిసి సర్కిల్లో తిరుగుతూ ఎంజాయ్ చేసాం అనమాట. సో ఈ యొక్క పాటకి అయితే ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యారు. ఇక నేనైతే ఇటు సైడ్ చూసా, ఇక్కడ వస్తాను చూడు మళ్ళీ ఈ వీడియోలో, ప్రతి ఒక్కరు ఇలాగా ఎంజాయ్ చేస్తూ సర్కిల్లో తిరుగుతూ అలా డ్యాన్స్ వేశారనమాట. ఈ వీడియో అయితే ఇది కొంచెం బాగా అనిపించింది. ఈ పాటకి ప్రతి ఒక్కరు కొంచెం జాయిన్ అయ్యారు కాబట్టి సో చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరికను. ఇంకా మధ్యలో మన క్యామియో. నెక్స్ట్ ఇది తమిళ్ యొక్క డ్యాన్స్. యాక్చువల్గా ఈ రాడిసన్ బ్లూ రిసార్ట్ అనేది చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువగా రిచ్ పీపుల్ వెళ్తుంటారు అనమాట. సో ఈసారి కూడా ఫస్ట్ మేమైతే ఆఫ్ సైట్కి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈసారి మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి పర్ హెడ్ కాస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి ఇవ్వడం వల్ల ఈ రాడిసన్ బ్లూ రిసార్ట్ పాసిబుల్ అయ్యింది. సో దట్ ఈస్ ఇది చమ్మక్ చెల్లో పాటకి షారుఖ్ ఖాన్ది. ప్రతి ఒక్కరికి చమ్మక్ చెల్లో అని చెప్పేసి స్టెప్లు వేయమన్నారు. కొంతమంది వేశారు, కొంతమంది మాత్రం కొంచెం సైగా ఉన్నారు, వాళ్ళు అయ్యి నేనేస్తున్నారు, ఎందుకంటే వీడియో తీస్తున్నారు కదా అందుకని చెప్పేసి. మా బాయ్స్కి అయితే ఎనర్జీ తగ్గిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కువగా 2-3 వేస్తున్నాం. నేను దాంతోపాటు మా కొలీగ్స్ ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా వెనక్కుండి చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి అమ్మాయిలు చూసారా, అమ్మాయిలు అయితే ఎంత దారుణంగా గెంతున్నారు అంటే అంత దారుణంగా గెంతున్నారు, కానీ బాయ్స్ మాత్రం కొంచెం డల్ అయిపోయారు. ఏంటో మరి ఎందుకో వీడియోలు తీస్తుంటారని చెప్పి డ్యాన్స్లు వేయలేదో కానీ, లేకపోతే వాళ్ళకి నిజంగా కొంచెం సిగ్గు వల్ల వేయలేదు, కానీ ఈసారి మాత్రం ఎక్కువగా బాయ్స్ వచ్చి డ్యాన్స్ వేయలేదన్నమాట. దీంట్లో వాళ్ళు కూడా ఇంకా వచ్చి డ్యాన్స్ చేస్తే ఇంకా ఎక్కువగా ఫన్గా ఉందరు. మొత్తం బాయ్స్ గ్యాంగ్తో కలిసి ఒక స్టెప్ వేద్దాం అనుకున్నాం మేమందరం కూడా, కానీ బాయ్స్ గ్యాంగ్ ఎక్కువగా రాలేదు. సో అందుకని చెప్పి అందరం కలిసి స్టెప్ వేసాం. రజనీకాంత్ మాస్ బీట్స్ ఉంటాయి, అది ఒక వేరే లెవెల్. రజనీకాంత్ ప్లస్ అనిరుద్ధ్ కాంబినేషన్లో వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అటువంటి సాంగ్స్ కానీ వేసుంటే ఇంకా జోస్గా ఉందనేమో. సో నాకు తెలిసి డీజే వల్ల కూడా కొంతమంది బాయ్స్ అయితే రాలేదు వేయడానికి, వెనక్కి చూస్తున్నారు అలాగా, ఎందుకంటే పాటలు అయితే అంత ఎక్కువగా మాస్ బీట్స్ వేయలేదు కాబట్టి. సో ఒక 90% తమిళ్ పీపుల్ ఉంటే 10% తెలుగు పీపుల్ ఉన్నారు ఇది మా గ్యాంగ్లోనే. ఇంకా మన తెలుగుల గురించి తెలుసుగా, ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసిపోవడమే, అంతా మనదే కదా. సో తమిళ్ లేదు, తెలుగు లేదు, అంతా కూడా మనదే అన్నట్టుగా మేము అందరితో మింగిల్ అయిపోతాం. సో తెలిసిందే మీకు. సో అందుకే అంత జోవియల్గా కలిసి డ్యాన్స్లు వేసాం అనమాట. ఇంకా డీజే అయిపోయింది, ఇది మా టీం పిక్చర్ తీసుకున్నాం మేము అక్కడ.
దాని తర్వాత ఈవినింగ్ చూసారా మీ బీచ్ వ్యూ. ఇదంతా కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఆ బీచ్ వ్యూతో చాలా బాగుంది ఆ బీచ్ వ్యూ మీకోసం. నెక్స్ట్ మా బాయ్స్ గ్యాంగ్ స్వాగ్ చూస్తున్నారుగా. ఈ స్లో మోషన్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరే చెప్పండి, ఈ స్లో మోషన్ వీడియోకి ఎటువంటి సాంగ్ పెడితే బాగుంటుంది? ఈ యూట్యూబ్ కాపీరైట్ వల్ల ఒక్క సాంగ్ కూడా వేయలేకపోతాను. ఎఫర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో దీనికోసం నేను సపరేట్గా ఒక షార్ట్ వీడియోలో ఇది పెడతాను, మీకు నచ్చితే కంపల్సరీగా. సో అప్పుడు చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది బీచ్లో టగ్ ఆఫ్ వార్ ఫైనలీ డన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ.